ఓకేనండి. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ న్యూ యంగ్. ఒక పిక్చర్ కనబడుతుంది కదండి మీ కళ్ళ ముందు. ఎంత ప్రశాంతంగా ఉందండి. ఏ బాధరబందీ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, క్లీన్ గా, సెరీన్ గా, హ్యాపీగా ఉంది కదా. అలా మీ లైఫ్ ఉండాలి అని అంటే అలా మీ లైఫ్ ఉండాలి అని అంటే నేను ఇందాక మీకు రిక్వెస్ట్ చేసినట్టు ఇదేదైతే ఈ 30 మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో ఆ 30 మినిట్స్ సెషన్ ని మీరు అటెంటివ్ గా వినండి సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మన లైఫ్ లో మనకు కావాల్సింది ఏంటండి? మన లైఫ్ లో మనకి మినిమం గా కావాల్సింది ఏంటి? మన లైఫ్ లో మనకి మినిమం గా కావాల్సింది ఏంటి అని అంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అండి. ఒక ఫ్యామిలీ యొక్క హెల్త్ అండి. ఫ్యామిలీలో ఏ ఒక్కళ్ళకి హెల్త్ బాగోకపోయినా కూడా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది. అదే విధంగా ఒక ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి అని అంటే ఏం కావాలండి? ఆ ఫ్యామిలీకి కావాల్సినటువంటి వనరులన్నీ దొరుకుతూ ఉండాలి. వనరులన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి అని అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం మీద నుంచే మనకి ఆ వనరులన్నీ. ఆ తర్వాత ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో, ఏదైతే మన చిన్న చిన్న కోరికలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద డ్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటే అప్పుడే ఆ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. ఓకేనా? ఇవి రెండు జరగాలి అని అంటే సార్, మన లైఫ్ లో మనకు కావాల్సింది అంతా కూడా ఊరికి జస్ట్ లైక్ దట్ ఆటోమేటిక్ గా ఒక స్విచ్ చేయగానే, ఒక క్లిక్ కొట్టంగానే వచ్చేస్తాయా? లేదండి. నథింగ్ వర్త్ హ్యావింగ్ కమ్స్ ఈజీ అన్నమాట. ఏది తనంత తానే రాదు. మనం శోధించి సాధించాల్సిందే మన లైఫ్ లోకి అది రావాలి అని అంటే. ఓకేనా? ఏది అంత ఈజీగా అయితే రాదు. ఏదైతే మన లైఫ్ లో మనం కావాలి అని చెప్పి అనుకుంటున్నామో దాన్ని శోధించి సాధించడానికి మనం రెడీ. అందుకే మనం ఈ రోజున ఇక్కడ జూమ్ మీటింగ్ లోకి వచ్చాము, ఆ దారిని వెతుక్కుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మినిమంలో మినిమం ఒక ఆపర్చునిటీ కావాలి. ఎటువంటి ఆపర్చునిటీ కావాలి మనకి? మనం ఏ పని పడితే ఆ పని, ఎలాంటిది పడితే అలాంటిది మనం చేయలేమండి. ఎందుకంటే సొసైటీలో మనకు ఉండేటటువంటి ఒక రికగ్నిషన్ ఉంది, మనకు ఉన్నటువంటి ఒక ఫేస్ వాల్యూ ఉంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆపర్చునిటీ కూడా ఎటువంటి ఆపర్చునిటీ అయి ఉండాలి అని అంటే అది అన్డిస్ప్యూటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ అయి ఉండాలి. ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ ఆపర్చునిటీ అనే ఒక్క మాటే చెప్పొచ్చు సార్. నేను బిజినెస్ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే సార్, జాబులు చేసి కోటీశ్వరులు అయిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. బిజినెస్ చేస్తేనే కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. అది ప్రపంచం మొత్తం మనకు సాక్షి. మనకు కూడా కావాల్సింది ఏంటి అని అంటే ఒక జాబ్ కాదండి, ఏదో మనం డబ్బులు సంపాదించుకోవడం కోసం. మనకు కావాల్సింది ఏంటంటే ఒక బిజినెస్. ఆ బిజినెస్ కూడా ఎలా ఉండాలి? అన్డిస్ప్యూటెడ్ గా ఉండాలి. అన్డిస్ప్యూటెడ్ గా అని అంటే దాని నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన వల్ల మనం చేసేటటువంటి బిజినెస్ వల్ల ఎదటి వాడికి మేలు జరగాల్సిందే తప్ప ఇంకో రకంగా వేరే రకమైనటువంటి ఎటువంటి ఇన్కంప్లీట్ గా లేకపోతే ఇండిసెంట్ ఎటువంటి ఇది జరగకుండా ఉండేటటువంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే మనకు కావాలి. అది మీ అందరికి కూడా కావాలి కదా. నిజమే, మనందరం ఉన్నది అందుకోసమే కదా. అదేనండి మీకు ఇస్తోంది ఈ రోజున మీ ముందుకు వస్తున్నటువంటి మన న్యూ యంగ్ కంపెనీ అండి. ఓకేనండి. ఒక ఇన్నోవేషన్ ని, ఒక ఇంటిగ్రిటీని, ఒక టీం వర్క్ ని హార్ట్ లైన్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ. ఆ తర్వాత రెవల్యూషనైజింగ్ చేసేటటువంటి టెక్నాలజీలో ఒక మంచి మంచి ప్రోడక్ట్లు, మీటూ ప్రోడక్ట్లు కాకుండా మార్కెట్ లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ని తీసుకొచ్చేసి దీన్ని మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పి మన చేతుల్లో పెట్టకుండా ఒక యూనిక్ గా, ఫ్యూచరిస్టిక్ గా, టెక్నికల్ గా, సూపర్ గా ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ ని మన చేతుల్లో పెట్టడం ద్వారా మన లైఫ్ ని హెల్దీగా, ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీ ఫ్యామిలీగా తీర్చిదిద్దటమే తన మిషన్ గా, ఒక సిగ్నేచర్ మిషన్ గా పెట్టినటువంటి ఒక కంపెనీ. ఆ కంపెనీలోకి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. యువర్ ఆల్ వెల్కమ్. ఓకేనా? సరే, ఓకే. ఆరోగ్యం కావాలి అని అంటే ఎలా వస్తుందండి మనకి? మనకి ఫస్ట్ కావాల్సింది అదే కదా, హెల్దీ ఫ్యామిలీ కదా. హెల్దీ ఫ్యామిలీ అని అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫ్యామిలీ. ముందు మనకు కావాల్సింది మెయిన్ గా అదే. అదంటూ ఉంటే డబ్బులు ఎలాగోలా మనం సంపాదించుకోవచ్చు అనేటటువంటిది అదొక సోషల్ నానుడి అది. ఓకేనా? సరే, అందుకని ముందు దాని గురించి ఆలోచిద్దాం. నో ఇష్యూ. ఓకే. మనకి ఆరోగ్యం ఎలా వస్తుంది అని అంటే సరే, ఆరోగ్యం రావడం కోసం ఈ రోజుకి మన మార్కెట్ లో 1,00,000 ప్రోడక్ట్లు ఉన్నాయండి. చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం చూసినవే, అవన్నీ కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వాడినవే. మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక రివల్యూషన్ కావాలి.
ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రోడక్ట్ కావాలి. ఒక బ్రేక్ త్రూ ఇన్ హెల్త్ లో కావాలి. బ్రేక్ త్రూ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ఎప్పుడు బ్రేక్ త్రూ అవుతుంది అని అంటే, ఇప్పుడు దాకా లేనటువంటి ఒక ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వస్తే అది బ్రేక్ త్రూ అంటారు. కానీ అది కంప్లీట్ బ్రేక్ త్రూ అవ్వదు. ఎప్పుడు అవుతుంది అని అంటే, అది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాని పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ని అది సర్వ్ చేస్తేనే అది బ్రేక్ త్రూ ప్రోడక్ట్ అవుతుంది. అటువంటి ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్ ని మీ ముందుకి ప్రజెంట్ చేయడం, ఈ రోజున నేను ప్రజెంట్ చేయడం అనేది ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండి, ఐఎమ్ లక్కీ. ఓకేనా? ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే సార్, టెక్నాలజీలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అయినటువంటి ఒక స్టెమ్ సెల్ టెక్నాలజీని మన ప్రోడక్ట్ లో మనకి మన ఆరోగ్యం కోసం ఇందులో పొందుపరచడం అని అన్నది జరిగింది. ఇది ఏదైతే స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉందో అది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండి. ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ. అది మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మనం చేసినటువంటి ప్రయత్నమే మన ఈ క్యూర్ సెల్ అండి. కేవలం స్టెమ్ సెల్ టెక్నాలజీ ఒకటేనా మన ప్రోడక్ట్ లో ఉంది అని అంటే కాదండి. మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి, అంటే ఆరోగ్యం రావాలి అని అంటే అనారోగ్యం తీసుకొచ్చేటటువంటి ఏ ఏ కారణాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక సమాధానం ఉంటే, వాటన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పగలిగితే, వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలిగితే మనకు ఆరోగ్యం వచ్చినట్టే లెక్క. ఓకేనా? అటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ, ఆన్సర్ ఇస్తూ, వాటిని నలిఫై చేస్తూ, వాటిని మన బాడీలో నుంచి ఎరాడికేట్ చేస్తూ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సైనర్జిస్టిక్ బ్లెండ్ అయినటువంటి 9 ఇంగ్రీడియంట్స్, వీటన్నిటిని కలిపి మన యొక్క ఈ రెవల్యూషన్ ప్రోడక్ట్ అని అన్నది ఈ రోజున మన ముందుకు రాబోతుందండి. ఓకేనా? చూద్దాం. ఒక ప్రోడక్ట్ అని అనగానే మనకి ఫస్ట్ వచ్చేటటువంటిది ఏంటి అని అంటే, ఇది కొత్త ప్రోడక్ట్ అండి, దీన్ని నమ్మటం ఎలాగా, ఇప్పుడు దాకా ఎలాగండి, ఏంటి అని అంటే, ఇది ఎట్లాంటి ప్రోడక్ట్ మనకు తెలియదు కదండి, దీని క్వాలిటీ ఏంటో నాకు తెలియదు కదండి అని అంటే, సార్ దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి నేను ఎలాగూ దీని క్వాలిటీ మంచిదనే చెప్తాను. కానీ చెప్పాల్సింది నేను కాదు సార్. ఈ ప్రోడక్ట్ మంచిది అని చెప్పి చెప్పాల్సింది నేను కానే కాదు. మరి ఎవరు చెప్పాలి? వరల్డ్ ఫేమస్ అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్. ఆ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్త్ కి సంబంధించినవి. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది, దేంతో తయారవుతుంది, తయారవుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి యొక్క ప్యూరిటీ ఏంటి, వాటి యొక్క ఎఫికసీ ఏంటి, వాటి యొక్క సేఫ్టీ ఏంటి, వీటన్నిటినీ కూడా టెస్ట్ చేసి అవన్నీ కూడా సేఫ్ అని చెప్పేసి ఎండార్స్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ నే మన న్యూ యంగ్ మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ కి ఒక క్వాలిటీ ఉందో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఇవ్వడం అనేది గ్యారంటీ అవుతుంది సార్. అటువంటి ఒక 16 సంస్థల యొక్క పేర్లే నేను మీ ముందు ఈ రోజున ఇక్కడ ఉంచడం అన్నది జరిగింది. ఇన్ని చెప్పినాయి కాబట్టి, ఇన్ని రకాలైనటువంటి టెస్ట్లన్నీ కూడా మన ప్రోడక్ట్ మీద జరిగిన తర్వాతే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాతే మీ దగ్గరికి తీసుకురావడం అన్నది జరిగింది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ది సోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మనం ఏదో ఫ్యూచరిస్టిక్ స్టెమ్ సెల్ అని చెప్పి చెప్తున్నాం కదా. అసలు ఈ స్టెమ్ సెల్ అంటే ఏంటి? దీని గురించి చిన్నగా తెలుసుకుందాం సార్. మనం సైంటిస్టులు కాదు, ప్రొఫెసర్లు కాదు, మనం ఏమి డాక్టర్లు కూడా కాదు. ఓకేనా? సింపుల్ గానే తెలుసుకుందాం సార్. మన బాడీ మొత్తం కూడా సెల్స్ తోనే తయారైంది సార్. అది ఎలాగంటారా? ఇప్పుడు తల్లి యొక్క అన్నము, తండ్రి యొక్క శుక్రకణం, ఈ రెండు కలిసినప్పుడు ఒక జైగోట్ వస్తుంది సార్. ఆ కణమే ఆ తర్వాత దీన్ని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటారు. ఆ కణమే సార్ ఆ తర్వాత డెవలప్ అయ్యి మన బాడీలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ ని క్రియేట్ చేస్తుంది సార్. ప్రతి పార్ట్ ని క్రియేట్ చేస్తుంది. అన్ని పార్ట్లు కూడా తయారయ్యేది ఈ ఒక్క సెల్ నుంచే. ఫస్ట్ ఉండేది ఒక్కటే సెల్, ఆ తర్వాత నుంచి మిగతా అన్నీ వస్తాయి అన్నమాట. మనకి అన్ని వస్తాయి. ఇక్కడ నేను కొన్ని చూపించాను. ఎముకల దగ్గర నుంచి అన్ని మొత్తం A to Z అన్ని వచ్చేది ఈ ఒక్క సెల్ నుంచే వస్తాయి. అంటే వీటన్నిటిలో కూడా ఉండేది ఈ సెల్సే. ఓకేనా? ఇప్పుడు ఈ ఇందులో ఉండేటటువంటి ఈ ఆర్గాన్స్ లో, మన బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ లో ఉండేటటువంటి సెల్స్, ఇప్పుడు చూడండి, హార్ట్ పనిచేస్తుంది అంటే హార్ట్ లో ఉండే సెల్స్ పనిచేస్తున్నాయి అని, లివర్ పనిచేస్తుంది అని అంటే లివర్ లో ఉండే సెల్స్ పనిచేస్తున్నాయి అనే కదా అర్థం. ఇటువంటి సెల్స్, ఆ ఆర్గాన్ లో ఉండేటటువంటి సెల్స్ ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినాయి అనుకోండి, ఫంక్షన్ చేయలేదు అనుకోండి, సరిగ్గా చేయలేకపోయినాయి అనుకోండి, అప్పుడు మనకి ఆ ఆర్గాన్ దగ్గర నుంచి ఒక ఇల్నెస్ వస్తుంది, అంటే ఒక రుగ్మత వస్తుంది, ఒక అనారోగ్యం అనేది రావడం అన్నది జరుగుతుంది. అంటే యథావత మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి? మన బాడీలో మొత్తం ఉండేది సెల్సే. ఒక సెల్ నుంచి ఈ బాడీ మొత్తం తయారైంది. ఆ తర్వాత మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ ఎక్కడైనా సరే పని చేయకపోతే, సరిగా పని చేయకపోతే అక్కడ మనకి అనారోగ్యం రావడం అన్నది జరుగుతుంది.
ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ మనకు వచ్చేటటువంటి రుగ్మత ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఇంపైర్డ్ ఫంక్షనాలిటీ వల్ల వచ్చేటటువంటి రోగాలే. ఓకేనండి, వచ్చేటటువంటి రుగ్మతలే. ఇది ఫస్ట్ బేసిక్ గా అర్థం చేసుకోండి సార్. మీరు ఎవరికైనా చెప్పడానికి ఇది సింపుల్ వే అనమాట. ఓకేనా? మనకు వచ్చేటటువంటి ఏ రుగ్మత అయినా సరే రావడానికి కారణం ఇదే అన్నమాట. ఒకవేళ ఈ మాల్ ఫంక్షన్, ఇంపైర్డ్ ఫంక్షన్ ఆఫ్ సెల్స్ ని మనం కరెక్ట్ చేయగలిగితే, మనం గనక ఈ ఫంక్షన్ చేసేటటువంటి సెల్స్ ని కరెక్ట్ గా పనిచేసేటట్టు మనం చేయగలిగితే మనకి ఆరోగ్యం వస్తుంది. అంతే కదా, సింపుల్ కదా. అది పని చేయకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది, పని చేసేటట్టు చేస్తే ఆరోగ్యం వస్తుంది. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్, అలా పని చేయించేటటువంటి ప్రోడక్టే మన ఈ యొక్క క్యూర్ సెల్ అండి. ఈ క్యూర్ సెల్ లో ఏముంది, ఎందుకని అది అలా పనిచేస్తుంది అని అంటే, సార్, తల్లి నుంచి వచ్చేటటువంటి, అది చెప్పాను కదా జైగోట్ అని చెప్పేసి, మళ్ళీ అదేదైతే ఉందో ఎంబ్రియోనిక్ సెల్ అని చెప్పి చెప్పాను, దాన్ని స్టెమ్ సెల్ అంటారని చెప్పి చెప్పాను. ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే సార్, రూపంలో, గుణంలో, పనితనంలో మన మానవ స్టెమ్ సెల్ గా, మూల కణం లాగా పనిచేసేటటువంటి సెల్స్ ని ప్లాంట్ లో కనిపెట్టాడు సార్. ఒక ప్లాంట్ లో కనిపెట్టాడు. ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాంటి రూపంలో, గుణంలో, పనితనంలో, అవి పనిచేసేటటువంటి విధానంలో అన్ని కూడా సిమిలర్ అన్నమాట. మరి అటువంటప్పుడు ఆ ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలోకి మనం తీసుకోగలిగితే, మన బాడీలో ఉండేటటువంటి మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రిపేర్ చేయొచ్చు అనేటటువంటి ఒక సూపర్ ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీన్ని తీసుకురావడం అన్నది జరిగింది. ఈ టెక్నాలజీ యొక్క పేరు ఫైటోసెల్టెక్ అండి. దీనికి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు రావడం అన్నది జరిగింది. ఈ స్టెమ్ సెల్స్ ని అతను కనిపెట్టినటువంటి రెండు ప్లాంట్స్ ఏవి అని అంటే, ఒకటి మాలస్ డొమెస్టికా, రెండు సోలార్ వైటిస్. ఈ రెండిటి నుంచి మానవ స్టెమ్ సెల్స్ ని ఈ రెండిటి నుంచి బయటకు తీశాడు. ఓకేనా? ఇవేం చేస్తాయి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్స్. ఆ మాల్ ఫంక్షనింగ్ ని ఇవి కరెక్ట్ చేస్తాయి. సెల్స్ ని రెజ్యూనేట్ చేస్తాయి, సెల్స్ ని రెన్యూ చేస్తాయి, సెల్స్ ని రీవైటలైజ్ చేస్తాయి, ఆ తర్వాత సెల్స్ ని రిపేర్ చేస్తాయి. ఆ తర్వాత ఆ సెల్ కనుక చనిపోవడం అన్నది జరిగితే ఆ సెల్ దగ్గర ఇంకొక సెల్ పుట్టేటట్టుగా దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఈ రకంగా సెల్ పరంగా వచ్చేటటువంటి ప్రతి ప్రాబ్లం కి మనం ఇచ్చేటటువంటి ఈ మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ వైటిస్ నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి చెప్పొచ్చు. అసలు ఈ సెల్ ఇలా ఎందుకు తయారవుతుంది? ఒక రోజున బాగా పనిచేసి రెండో రోజుకి ఇలా ఎందుకు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది? ఇలా ప్రాబ్లం రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఆ కారణాలని తట్టుకొని మన బాడీ నిలబడడం కోసం, ఆ రకంగా మనకు వచ్చేటటువంటి అనారోగ్యాన్ని అరికట్టడం కోసం, రాకుండా చేయటం కోసం, ఒకవేళ వస్తే దాన్ని సప్రెస్ చేయడం కోసం, దాని గ్రోత్ ని అరికట్టడం కోసం, దాన్ని వెనక్కి పంపించడం కోసం యూనిక్ సెనర్జిస్టిక్ బ్లెండ్ అని అన్నది ఒక సైంటిఫిక్ రేషనల్ తో మన కంపెనీ వాళ్ళు ఏర్చి కూర్చి ఇచ్చేయడం అన్నది జరిగిందండి. అందులో మొట్టమొదటి ఇంగ్రీడియంట్ వచ్చేసి అకాయ్ బెర్రీ అండి, రెండోది వచ్చేసి బ్లూబెర్రీ, మూడోది వచ్చేసి క్లోరెల్లా, నాలుగోది వచ్చేసి ఆస్టాక్సాంతిన్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఆ తర్వాత ఐదోది వచ్చేసి బార్లీ గ్రాస్, ఆ తర్వాత ఆరోది బ్లాక్ కోహోష్, 7, 8, 9 వచ్చేసి omega-3, 6, 9 అనేటటువంటి ఒక 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి మన బాడీలో వచ్చేటటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ కి కారణమైనటువంటి, మొదటిది ఇన్ఫ్లమేషన్, రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్, మూడోది వచ్చేసేసి మన అండర్ న్యూట్రిషన్, నాలుగోది వచ్చేసేసి టాక్సిఫికేషన్, అంటే మనం తినే ఫుడ్ ద్వారా వచ్చేటటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో వాటన్నిటిని కూడా బయటికి పంపించేసి సెల్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నాయండి. సెల్ పాడవకుండా, సెల్ కరెక్ట్ గా పనిచేసేటట్టుగా. చూడండి ఇక్కడ ఈ కాంబినేషన్ చూడండి, ఎందుకని రేషనల్ అని అన్నాను. మిగతా కంపెనీలో ఉండేటటువంటి ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ అండి. దాట్ ఈస్ ది డిస్టింగ్విష్డ్ బ్లెండ్ మేక్స్ క్యూర్ సెల్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. మన కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఏ ప్రోడక్ట్ లోనూ లేదండి. దానికి కారణం కూడా ఈ సైంటిఫిక్ రేషన్ ఉంది. ఇదేం చేస్తుంది అని అంటే, సెల్కి ప్రాబ్లం రాకుండా చూడడానికి ఇది, ఒకవేళ ప్రాబ్లం వస్తే చూడడానికి అది, ఈ రెండింటిని కూడా ఒకే చోటకి తీసుకొచ్చి ఒక కంప్లీట్ పిక్చర్ లో మీ ప్రోడక్ట్ ని, మీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఆరోగ్యం కాదు, మీ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యాన్ని. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్.
ఓకేనా? దీన్ని ఎలా వాడాలి? ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ అండి. కాబట్టి ఇది మామూలుగా వాడటానికి పనికిరాదు. దీనికి కూడా ఒక స్పెషల్ అటెన్షన్ కావాలి, స్పెషల్ కాషన్ కావాలి. అదేంటి అని అంటే, ఇది తీసుకోవాల్సినటువంటి విధానం ఏంటి అని అంటే సబ్లింగువల్ అండి. సబ్లింగువల్ అంటే నాలుగు కింద. సరే, ఇంకొకసారి చెప్తున్నాను, ఇది తీసుకోవాల్సింది నాలుక కింద వేసుకోవాల్సిందే. సార్, మన ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ లో ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ లో 20 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్ లో 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఆ 2 గ్రామ్స్ పౌడర్ ని మనం కట్ చేసి నాలుగు కింద వేసుకోవాలి. నాలుగు కింద వేసుకున్న తర్వాత మన నోట్లో ఉండేటటువంటి లాలాజలం ఏదైతే ఉందో ఆ లాలాజలంలో ఇది కరిగిపోయి ఫ్లోట్ అవుతుందండి. ఇలా ఫ్లోట్ అయ్యేటప్పుడు కూడా దీన్ని నాలుక పైకి తీసుకురావద్దు సార్. ఓకేనా? నాలుగు కిందే ఉంచండి. అలాగా మొత్తం కరిగిపోయిన తర్వాత కూడా ఒక 1 మినిట్ మాత్రం కంపల్సరీ ఉంచండి సార్. అలా ఉంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, అందులో ఉండేటటువంటి ఈ 11 ఇంగ్రీడియంట్స్ కూడా మన నాలుక క్రింద ఉండేటటువంటి బ్లడ్ వెసల్స్, క్యాపిల్లరీస్ ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ లోకి సక్ చేయబడతాయండి. ఓకేనా? అలా ఎప్పుడైతే డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోయినాయో అప్పుడు ఏమవుతుంది? ఫాస్ట్ అబ్జార్ప్షన్ జరిగింది కదా, సిస్టమ్ లోకి వెళ్ళిపోయినాయి కదా, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి ఇది బ్లడ్ అయితే వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. మన బ్లడ్ లోకి ఆక్సిజన్ వెళ్ళంగానే ఏమవుతుందంటే, అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది కదా. ఆ రకంగా అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పని చేయకుండా ఊరుకో కదా, అక్కడికి వెళ్ళి పని చేస్తాయండి, అది పని చేసిందని మనకి రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ అండి. ఫాస్టర్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫాస్టర్ రిజల్ట్స్. ఈ అడ్మినిస్ట్రేషన్ లో, ఈ ప్రోడక్ట్ ని తీసుకునేటటువంటి విధానంలో పొరపాట్లు జరిగితే మీకు రిజల్ట్స్ లేట్ అవుతాయి సార్. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? దెన్ ఇకపోతే ఈ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది, ఎటువంటి వాటికి పనిచేస్తుంది, ఎన్నిటికి పనిచేస్తుంది, ఎన్ని రుగ్మతలకు పనిచేస్తుంది అని అంటే, సార్ బేసిక్ గా చెప్పుకోవాలి అని అంటే, దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, సైంటిఫిక్ రేషనల్, వీటన్నిటి ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని అంటే, ఇది 200 పైచిలకు క్రానిక్ డిజార్డర్స్ కి ఇది బాగా పనిచేస్తుందండి. ఓకేనా? ఇది పని చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నాను, కానీ ఆల్రెడీ పని చేసింది అని చెప్పేసి వాడిన వాళ్ళు ఎండార్స్ చేసి, వాడిన వాళ్ళు విట్నెస్ చేసి, వాడిన వాళ్ళు మనందరికీ చెప్పి మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి సార్. అవి మీకు చెప్తున్నాను. అందులో ఒకటి బీపీ, 2 హార్ట్ ప్రాబ్లమ్స్, 3 కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, 4 ఎనీమియా, 5 వచ్చేసి లివర్ ప్రాబ్లమ్స్ అండి, తర్వాత డయాబెటీస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, ఆ తర్వాత పెరాలసిస్ అండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. ఆస్థమాటిక్ కండిషన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ అండ్ విటిలిగో అండ్ వెరికోస్ వెయిన్స్ అండి, తర్వాత క్యాన్సర్ అండి, ఆ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆ తర్వాత జాయింట్ పెయిన్స్. ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ అయిందండి ఈసారి. అదేంటి అని అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండి. సరే, ఇక్కడ మేము తీసుకొస్తున్నటువంటి ఏ ఇండికేషన్ అయినా సరే, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ 16 ఇండికేషన్స్ లో కేవలం ఒక పేషెంట్ మీద పనిచేస్తే నేను ఇక్కడ తీసుకురావట్లేదండి. కొన్ని వందల మంది పేషెంట్స్ దీన్ని ఎండార్స్ చేశారండి. కొన్ని వందల మంది పేషెంట్స్ వీటన్నిటిని కూడా ఇలా పనిచేసింది అని చెప్పి మనకి ప్రూఫ్ ఇచ్చారండి. అప్పుడే నేను తీసుకొచ్చి ఈ స్లైడ్ లో అవి పెట్టడం అనేది జరిగింది. ఈ రోజు నేను పెడుతుంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి ఒక స్లైడ్ అన్నమాట. చూడండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనకి ఈ రోజున సఫిషియంట్ సఫిషియంట్ ఇది దొరికినాయండి, టెస్టిమోనియల్స్. చూడండి సార్, దిస్ ఇస్ నాట్ ఏ మెడిసిన్ అండి. ఇది మందు కాదు. మందు అయితే ఏ మందు దేనికి పనిచేయాలో దానికే పనిచేస్తుంది. కానీ ఇది మన బాడీ మొత్తం మీద ఉండేటటువంటి సెల్యులార్ లెవెల్కి వెళ్ళి పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అండి. ఓకేనా? దో ఇట్ ఈస్ 200+ క్రానిక్ డిజార్డర్స్ కి ఇదైనా కూడా వీటన్నిటిలో కూడా ఆ, అద్భుతంగా పనిచేసింది అనేటటువంటి ఒక వాక్యాన్ని మనం చెప్పొచ్చండి ఎవరికైనా సరే. ఓకేనా? చేస్తుంది అని అందరూ చెప్తారండి, చేసింది అని చెప్పేవాడు గొప్పోడు. ఎస్, వీఆర్ గొప్పవాళ్ళు అండి. ఓకేనా? ఇకపోతే ఈ ప్రోడక్ట్ అండి చాలా సేఫ్ ప్రోడక్ట్. ఎందుకంటే మనం చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఏది కూడా కెమికల్ లేదు అందులో, ప్రిజర్వేటివ్స్ లేవు, ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు. ఆ తర్వాత ఈ తయారు చేసే విధానంలో కూడా, ఈ ప్రోడక్ట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో కూడా ఇవన్నీ కూడా వితౌట్ ఆల్కహాల్ అండ్ లెస్తిన్ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అందుకనే ది ప్యూరిటీ అండ్ క్లారిటీ అండ్ యాక్టివిటీ, ఈ మూడు కూడా ఎంత బెస్ట్ గా రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఎవ్రీ వన్ కెన్ యూజ్ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకేనా? కానీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందండి. ఆ రూల్స్ ప్రకారం ఈ ప్రోడక్ట్ ని ఎవరు తీసుకోకూడదు అని అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదండి. ఓకేనా? ఆ తర్వాత లాక్టేటింగ్ మదర్, అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలిచ్చేటప్పుడు ఆ పీరియడ్ లో తీసుకోకూడదు అనమాట.
ఆ తర్వాత చిన్నపిల్లలు 12 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ని వాడకూడదు. ఇది వాడటం వల్ల వాళ్ళకి ఏదో నష్టం జరిగిద్దని కాదండి. ఎందుకంటే వాళ్ళు యాపిల్స్ తింటున్నారు, నేరేడుకాయలు తింటున్నారు. కావాలంటే ఇప్పుడు మనకి అమెజాన్ వాళ్ళు, బ్లింకిట్ వాళ్ళు బ్లూబెర్రీస్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఓకేనా? అవి కూడా తినొచ్చు. కాకపోతే ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం చెప్తున్నటువంటి ఒక విషయం అన్నమాట ఇది. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం ప్రోడక్ట్ చూసామండి. ఒక ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి ప్లస్ మనకి టోటల్ గా ప్రివెన్షన్ చేసేటటువంటి సినర్జిస్టిక్ బ్లెండ్, ఇవి రెండు కలిపి ఒక యూనిక్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి క్యూర్ సెల్ అండి. ఈ ఈ ఒక్క పాయింట్ తోనండి, ఈ ఒక్క మాటతో, ఏది క్యూర్ సెల్ అనేటటువంటి ఒక్క మాటతో మనకు ఒక సొల్యూషన్ దొరికిందండి ఫర్ ఏ హెల్దీ ఫ్యామిలీ. మనం ఫస్ట్ స్లైడ్ లో ఏమనుకున్నాం, మనకి రెండు కావాలి కదా. మొదటిది వచ్చేసేసి హెల్దీ ఫ్యామిలీ, రెండోది వచ్చేసేసి హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి అని అంటే వెల్త్ క్రియేషన్ జరగాలి. హౌ అబౌట్ వెల్త్ క్రియేషన్? ఈ ప్రోడక్ట్ తో మనం వెల్త్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ కూడా చెప్పాను కదా సార్, నథింగ్ వర్త్ హ్యావింగ్ కమ్స్ ఈజీ. ఏది కూడా మనం కావాలి అని అనుకున్నందువల్ల రాదండి. దాన్ని కంపల్సరీ మనం శోధించి సాధించాల్సిందే. సాధిస్తేనే మన లైఫ్ లోకి వస్తుంది. ఈ సాధించడానికి మనకు కావాల్సింది ఏంటి? ఒక ఆపర్చునిటీ. అది కూడా ఏంటి? అన్డిస్ప్యూటెడ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఏంటి బిజినెస్? వాట్ ఈస్ దిస్ బిజినెస్? ఈ బిజినెస్ లో మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే, ఈ బిజినెస్ ని ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే, ఇది ఒక కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్. ఇందాక హెల్త్ అండి అది, అందుకనే అక్కడ కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్. బిజినెస్ కూడా అట్లాంటిదేనండి. మీ బాధ్యతలన్నీ తీర్చుకోవడానికి, మీ ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీని చేయడానికి ఒక కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్ వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా వినండి సార్. ఇదే మనం మెయిన్ గా వినాల్సింది. ఓకేనా? దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయాలంటే ముందు మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఫ్రీ. వెబ్సైట్ వచ్చేసి iNewYoung.com. ఆ తర్వాత అందులో ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కుంటున్నాం. ఏది? క్యూసెల్ అనేటటువంటి ప్రోడక్ట్ మనం కొనుక్కుంటున్నాము. దాని కాస్ట్ వచ్చేసి $62 అండి. ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ అది. అది మన ఇండియన్ రూపీస్ లోకి మారిస్తే అప్రాక్సిమేట్లీ 5800 అవుతుంది. దాంతో మనకి ఒక ప్యాకెట్ వస్తుందండి. ఒక ప్యాకెట్ లో 20 శాచెట్స్ ఉంటాయి. ఇది మనం చేస్తుంది బిజినెస్ కాబట్టి, ఒక ప్రోడక్ట్ ని మనం తీసుకుంటే అది మన ఆరోగ్యం కోసం, ఒక ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేస్తే అది వాళ్ళ ఆరోగ్యం కోసం, అది ప్రమోట్ చేస్తే అది బిజినెస్ కాబట్టి, బిజినెస్ కోసం దీనికి ఒక 50 బీవిల్ని ఎఫిలియేట్ ప్రోగ్రామ్ కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉందండి మీకు చెప్పాల్సింది, ఇంకో గుడ్ న్యూస్. అదేంటి అని అంటే, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టేనండి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు తీసుకున్నారో అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టే. దీంతో పాటు మీకు వచ్చేది ఏంటి అని అంటే, ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. అదేంటి అని అంటే, $5,800 పెట్టి మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకొక $5,800 ఖరీదు చేసేటటువంటి ఒక ప్రోడక్ట్ మీకు ఫ్రీగా వస్తుంది. హ్యాపీనేనా? హ్యాపీనేనా? మీరందరూ కూడా ఇలానే హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే 1+1 ఆఫర్ ఇస్ గ్రేట్ ఆఫర్ అండి. డోంట్ హెసిటేట్ అండ్ డోంట్ డిలే అండి. ఓకే, దెన్ మీ ఇన్కమ్ కి కర్టెన్ రైజర్ అయిపోయిందండి. తెర లేచిందనమాట. ఇక్కడ మనం న్యూ ఇయర్ ఆఫర్ చేసేటటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దామండి. ఇవి ఇన్కమ్స్ కాదండి, యాక్చువల్ గా మనం అదొక కామన్ వర్డ్ గా మనం పెట్టుకున్నాం. కానీ నేను దీనికి వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అని చెప్తానండి. ఇన్కమ్ అంటే ఏంటి అని అంటే, 30 రోజులు పనిచేసిన తర్వాత నాకు వచ్చేటటువంటి ఒక జీతం. ఓకేనా? ఒక కమిషన్ ఏజెంట్ గా పనిచేసినప్పుడు ఒక సేల్ చేస్తే నాకు వచ్చేటటువంటి ఒక ఆ, డబ్బులు అనమాట. దాన్ని ఇన్కమ్ అంటారు. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో ఉన్నది ఏంటి అని అంటే, ఇన్కమ్ కాదండి, వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ అని అంటున్నాను అని అంటే, ఇక్కడ కనుక మీరు సక్సెస్ అయ్యారు అని అంటే, అవ్వాలి అని చెప్పి అనుకున్నారు అని అంటే, మీ తరం యొక్క ఈ మధ్య తరగతి, అబోవ్ మిడిల్ క్లాస్ అనేటటువంటి మాటలు వెళ్ళిపోతాయండి. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వెల్దీ పర్సన్ అండి. దానికి మనకి ఇచ్చేటటువంటి మొదటి ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ అండి. ఇది ప్రొమో రివార్డ్ అండి, షార్ట్ కట్ టు సక్సెస్ అన్నమాట. రెండోది వచ్చేసేసి మ్యాచింగ్ బోనస్, అది వచ్చేసేసి టీమ్ బిల్డింగ్ మీద వచ్చేది. మూడోది వచ్చేసేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి, దీనికి నో క్యాపింగ్, నో లిమిట్. మీకు ఎంత కావాలో మీరు అంత సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత లైఫ్ టైం రివార్డ్స్ అండి, మిమ్మల్ని కోటీశ్వరులు చేసేది, గేమ్ చేంజర్ అనమాట. మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఓకేనా? చివరిది కానీ మీకు కంటిన్యూస్ గా వచ్చేది ఇంకొకటి ఉంది. అది వచ్చేసేసి ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అండి. ఒక్కొక్క దాని గురించి లైట్ గా తెలుసుకుంటాం సార్. మొదటిది ప్రొమో రివార్డ్ అని చెప్పాను కదా. ఇక్కడ మనం చేసింది ఏంటి అని అంటే, హౌ టు స్టార్ట్ ది బిజినెస్ అని అంటే, ఒక ప్రోడక్ట్ కొనమన్నారు కాబట్టి కొన్నామండి. మరి మనకి ఇన్కమ్ రావాలి అని అంటే, మనం బిజినెస్ చేయాలి అని అంటే మనం ప్రమోట్ చేయాలి కదా. అదే మనం ఇక్కడ చేయాల్సినటువంటి పని. ఆ ఒక్క చిన్న పని చేసినందుకు కాను ఆ 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనకి రావటమే ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్యూటీ అండి. చేయాల్సిన పని ఒక్కటే. ఓకేనా?
ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ ప్రోడక్ట్ మంచిది, ఈ ప్రోడక్ట్ సర్టిఫైడ్, ఈ ప్రోడక్ట్ ఎండార్స్డ్, ఈ ప్రోడక్ట్ ప్రూవ్డ్ అని చెప్పేసి మనకి తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సార్ మనం చూసి చిరునవ్వు నవ్విన ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పొచ్చు అనమాట. ఇలా చెప్తే మీకు ఏం వస్తుంది? కేవలం చెప్పడం వల్ల ఏమీ రాకపోతే మనం చెప్పం కదండి. ఏం వస్తుంది అని అంటే, సార్ మీరు ఒక్క ఇద్దరికి చెప్పారనుకోండి, మీరు ఇద్దరికి చెప్తే మీకు వారానికి $3 చొప్పున 104 వారాలు, అంటే 2 సంవత్సరాల పాటు మీకు కంటిన్యూస్ గా ప్రతి వారం మీ వ్యాలెట్ లో $3 పడుతూనే ఉంటాయి సార్. ఇక్కడ డాలర్ కాస్ట్ వచ్చేసేసి మనకి ఒక రూ. 93 అండి, రూ. 90 అని అనుకుందాం. 90 అంటే నాకు లెక్కలో కూరండి, 100 అనుకుంటే రూ. 300 అనుకుందాం. వారానికి ఒక రూ. 300 చొప్పున మీకు మొత్తం మీద 2 సంవత్సరాల పాటు వస్తుందండి. టోటలింగ్ అరౌండ్ $312 అండి. అది ఏంటి సార్ వెల్త్ క్రియేషన్ అని చెప్పేసి రూ. 300 అంటున్నారేంటి సార్? వారానికి 300 వస్తే వెల్త్ క్రియేషన్ ఏం వస్తుంది సార్ అని అంటే, లేదు సార్, కంపెనీ మీకు ఏం చెప్తుంది అని అంటే, ది సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్ ఫర్ ఎవ్రీ 2 డైరెక్ట్స్ అండి. మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి ఇద్దరి మీద మీకు వారానికి $3 చొప్పున 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా అలసిపోకుండా మీకు ఇస్తాను అని చెప్పి చెప్తాను సార్. దీంతో మనకి వెల్త్ క్రియేషన్ అవుతుంది సార్. ఎందుకనంటే ఇక్కడ మనం ఎంత సంపాదించుకోవచ్చు అని అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి అన్ని కూడా ఈ రోజున అన్ని ర్యాపిడ్ అయిపోతున్నాయి కదా. అన్ని ర్యాపిడ్ అయిపోతున్నాయి. అంతా కూడా హోటల్లో కూర్చొని తినేటటువంటి రోజులు పోయినాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచొని తినడం అన్ని కూడా. ఇక్కడ మీరు కనుక ఒక ర్యాపిడ్ ఆప్షన్ తీసుకుంటే మీకు 6 ప్యాక్స్ 372 ఖరీదు చేసేటటువంటి 6 ప్యాక్స్ మీకు ఇమీడియట్ గా కంపెనీ పంపించడం అనేది జరుగుతుంది. ఆల్ ది 6 ప్యాకెట్స్ ఎట్ ఏ టైం అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ రూ. 5,800 అని అనుకుంటే, ఈ ప్రొడక్ట్స్ ని మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డిస్పెన్స్ చేసుకోవడం ద్వారా, వాళ్ళకి మీరు రిటైల్ చేసుకోవడం ద్వారా మీరు ఇమ్మీడియట్ గా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా మీరు మీ అవసరాలకి వాడుకోవచ్చు. ఒకటి 2 ఇయర్స్ కంటిన్యూస్ గా వచ్చేటటువంటిది, లేదు అని అంటే మీకు ఇమ్మీడియట్ గా కూడా మీరు ఈ డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశం. ఈజంట్ ఇట్ బ్యూటిఫుల్ అండి? ఓకేనా? ఇకపోతే నేను ఇందాక ఏం చెప్పాను, ఈ ఇన్కమ్ గురించి చెప్పేటప్పుడు యువర్ సక్సెస్ స్టార్ట్ హియర్ అని చెప్పాను. యువర్ ఫస్ట్ స్టెప్ టు యువర్ సక్సెస్ అని చెప్పాను. అది ఎలాగో చూద్దాం సార్. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒక ఇద్దరికి చెప్తే $3 చొప్పున 104 వారాలు. అదే ఇంకొకరికి చెప్తే ప్రతి ఇద్దరికి $3 ఇస్తానని చెప్పి కంపెనీ వాడు చెప్పాడు కాబట్టి ఇంకొక $3 యాడ్ అవుతుంది. ఈ రకంగా కంపెనీ వాడు మీకు ఎక్కడ దాకా ఛాన్స్ ఇచ్చాడంటే సార్, మీకు తెలిసినటువంటి ఒక 100 మందికి కనుక మీరు ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయగలిగితే, 100లో 50 జతలు ఉంటాయి సార్. జతకి $3 చొప్పున $150 అండి. $150 అని అంటే దాదాపు రూ. 15,000 అండి. అంటే వారానికి రూ. 15,000 సార్. 21 సంవత్సరాలు వచ్చేదాకా చదివి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, అది ఈ రోజున సింపుల్ గా ఒక 1 మంత్ టార్గెట్ మనం పెట్టుకొని మనకి తెలిసినటువంటి ఒక 100 మందికి మనం చెప్పాము అని అంటే, వారానికి 15,000 చొప్పున 2 సంవత్సరాలు రావడం అని అన్నది, 2 సంవత్సరాల్లో దాదాపుగా రూ. 14 లక్షల మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో పడటం అని అన్నది ఈజ్ ఇట్ సక్సెస్ అండి? 14 లక్షలు అండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అండి. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, యువర్ సక్సెస్ స్టార్టెడ్ హియర్. ఇక్కడ మీరు చేసిన పని ఏంటి? మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి తెలియచేశారు, వాళ్ళని ఈ జూమ్ దగ్గరికి తీసుకొచ్చారు. దాట్స్ ఇట్. ఓకేనా? మీ సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. మీ ఇన్కమ్ ఇక్కడ ఆగదండి, నెక్స్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. అదేంటి? మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అంటే టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అని అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ఇక్కడ మీరున్నారు, మీకు ఒక 2 వింగ్స్ ఉంటాయండి, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, 2 సైట్స్ ఉంటాయి. ఇది టీమ్ ఏ, టీమ్ బి. మనం ఇందాక ఏం చెప్పాము, ఒక్కొక్క ప్రోడక్ట్ కి 50 బీవీ ఇస్తారు అని చెప్పాం కదా. ఈ ప్రకారంగా చూసుకుంటే మీకు టీమ్ ఏ, టీమ్ బి ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీమ్ ఏలో ఒక 10 సేల్స్ జరిగినాయి అంటే 10 మంది ప్రోడక్ట్లు కొన్నారు. అది మీరు చెప్పారా అంటే మీరే చెప్పాలని రూల్ ఏం లేదండి. మీరు ఎవరికైతే చెప్పారో వాళ్ళు చెప్పినా నో ప్రాబ్లం. ఎవరు తీసుకొచ్చినా కూడా ఈ ఇన్కమ్ మీకు వస్తుంది. అదేవిధంగా టీం బిలో కూడా ఒక 10 మంది చెప్పారని అనుకుందాం. ఒక్కొక్క దానికి 50 బీవీలు అంటే 10కి 500 బీవీలు వస్తాయి కదా. అదేవిధంగా మీ టీం ఏలో 500 బీవీ వచ్చింది, అదేవిధంగా మీ టీం బిలో ఒక 500 బీవీ వచ్చింది. ఇవి రెండింటిని మ్యాచ్ చేసి ఈ మ్యాచ్ అయినటువంటి 500 బీవీ మీద మీకు 5% మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 500కి 5% అంటే $2.5 కదా. ఎస్, ఓకే, $2.5 అండి. ఈ రకంగా మనకి రోజుకి $500 సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ 5% అన్నది మీకు లైఫ్ లాంగ్ రాదు. ఓకేనా? కానీ
మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే సిల్వర్ ర్యాంక్ వెళ్తారో అప్పటి నుంచి మీకు 10% వస్తుందండి, 5% కాదు. మీరు సిల్వర్ ఇవాళైతే ఇవాళ నుంచి మీ ఇన్కమ్ డబల్ అవుతుంది. ఎంజాయ్ యువర్ డబల్ ఇన్కమ్ అండి. ఇందాక 5% వచ్చిందండి, 500 బీబీ మ్యాచ్ అయితే $2.5 అక్కడ వస్తే ఇక్కడ $5 వస్తుందండి, డబుల్ ది అమౌంట్ అండి. ఓకేనా? అదే విధంగా రోజుకు సంపాదించుకునేది కూడా డబుల్ అవుతుంది. అది వచ్చేసి దాదాపు 95,000 పర్ డే సంపాదించుకునేటటువంటి ఇదనమాట. మరి సిల్వర్ ర్యాంక్ అవడం ఎలాగా? వెళ్దాం సార్. ఇకపోతే మధ్యలో ఇంకొక ఇన్కమ్ ఉందండి, నాకు చాలా ఇష్టమైంది, నాతో పాటు మిగతా వాళ్ళు అందరూ కూడా ఇష్టపడేటటువంటి ఒక ఇన్కమ్ అన్నమాట. అదేంటి అని అంటే, సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసేసి మీరు చేసిన పని మీద వచ్చింది. రెండో ఇన్కమ్ వచ్చేసేసి మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళు చేసిన బిజినెస్ మొత్తం కూడా మీకు అకౌంట్ ఫర్ అయ్యి ఆ ఇన్కమ్ మీకు వచ్చింది. మరి ఈ ఇన్కమ్ ఏంటి అని అంటే, మీరు ఎవరినైతే డైరెక్ట్ గా రిఫర్ చేశారో మొదటి ఇన్కమ్ కోసం, వాళ్ళు ఎవరైతే ఈ మ్యాచింగ్ బోనస్ ని సంపాదించుకున్నారో ఆ సంపాదన మీద కూడా మీకు ఇస్తున్నాడు బిజినెస్, ఈ ఇన్కమ్ అన్నది. ఇది బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ కాదు, ఇది ఇన్కమ్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్. ఆ ఇన్కమ్ కూడా ఎవరిది? మీరు ఎవరినైతే డైరెక్ట్ గా తీసుకొచ్చారో వాళ్ళ ఇన్కమ్ మీద. ఓకేనా? ఇది ఎంత ఇస్తాడు అని అంటే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందికి చెప్పారు, ఆ 10 మంది కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక 500 బీవీని మ్యాచ్ చేసుకున్నారు. తద్వారా 500 బీవీ అయింది వాళ్ళకి. 500 బీవీ మీద 5% అని అంటే $2.5. అంటే 10 మంది కలిసి ఒక $2.5 అంటే $25 వాళ్ళు సంపాదించుకున్నారు. అప్పుడు మీకు దాని మీద ఒక 10% వస్తుంది. ఓకేనా? ఈ 10% మీకు డైరెక్ట్ గా మీ దీంట్లోకి వచ్చేస్తుంది. ఇలాగా ఎక్కడి వరకు వస్తుంది అని అంటే, కేవలం మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళ మీద మాత్రమే వస్తుంది. మిగతా వాళ్ళ మీద రాదా అంటే, ఆగండి సార్, వస్తుంది. కేవలం మీరు తీసుకొచ్చిన వాళ్ళ మీదే కాదండి, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ మీద, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ మీద, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ మీద, లాగా 5 లెవెల్స్ అండి. మీ డైరెక్ట్లు, వాళ్ళ డైరెక్ట్లు, వాళ్ళ డైరెక్ట్లు, ఈ రకంగా 5 లైన్స్ మీద కూడా మీకు వాళ్ళందరూ సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ మీద మీకు 10% రావడం అని అన్నది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. ఇట్స్ ఎ వాల్యూమ్ బిల్డర్ అండి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అండి. ఇట్ ఈస్ ఎ హిట్ ఇన్కమ్ అండి. ఇకపోతే ఈ 5 లెవెల్స్ లోకి రావాలి అని అంటే, ఇప్పుడు దాకా నేను కండిషన్స్ గురించి చెప్పలేదండి, ఇది ఒక్కటే ఉంది. ఈ ఒక్కటి ఏంటి అని అంటే, ఇది కండిషన్ కాదు, ఎలిజిబిలిటీ అన్నమాట. మీకు 5 లెవెల్స్ మీద రావాలి అని అంటే మీరు మినిమంలో మినిమం 10 మందిని కరెక్ట్ గా గ్యారంటీగా డైరెక్ట్ గా రిఫర్ చేయాల్సి. ఓకేనా? అంతకు తగ్గితే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నలుగురికి చెప్పారనుకోండి, మీకు 2 లెవెల్స్ మీద వస్తుంది. ఆరుగురికి చెప్తే 3 లెవెల్స్ మీద, 8 మందికి చెప్తే 4 లెవెల్స్ మీద, అదే 10 మందికి చెప్తే 5 లెవెల్స్ మీద. ఈ 5 లెవెల్స్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది సంపాదించుకునేటటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10% రావడం అన్నది జరుగుతుంది. అసలు ఎంత సంపాదించుకోవచ్చో తెలుసా సార్? ఇది 10% అని అన్నది మీకు చక్కగా చిన్నదిగా కనపడుతుందేమో. ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాం సార్. సార్ మీరు 10 మందిని తెస్తే కదా మీకు 5 లెవెల్స్ వచ్చేది. ఇదే మాటను మీరు మీకు తెలిసినటువంటి మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి చెప్పండి సార్, ఆ 10 మందికి. వాళ్ళని కూడా 10 మందిని తీసుకురమ్మని చెప్పండి. అలా చెబితే మీ 5 లెవెల్స్ లో మొత్తం కలిపి 1,10,000 మంది ఉంటారు సార్. 1,00,000 అని అనుకుందాం. కానీ ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మీరు చేసినంతగా వాళ్ళు చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకేనా? కానీ ఇందులో 1% అవుతుందా? 1% అండి. ఈ 1% మీ లైఫ్ చేంజ్ చేస్తుంది అని అంటే, మనం కష్టపడతాంగా. మనం డిసైడ్ చేసుకొని మన టీంలో ఒక 1000 మంది ఉండాలి అని అనుకుంటే, 1000 మంది ఉంటే ఆ 1000 మంది తలా ఒక $500 సంపాదించుకుంటే, అది కూడా ఒక్క రోజులో కాదండి, 30 రోజుల్లో సంపాదించుకునేవ్వండి. నో ప్రాబ్లం, తొందర ఏం లేదు. 30 రోజుల్లో ఈ 1000 మంది ఒక్క $500 సంపాదించుకుంటే మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతో తెలుసా సార్? అక్షరాల 46 లక్షల రూపాయలండి. ఈ ఫిగర్ అని అన్నది అక్షరాల అక్షర సత్యం అనమాట. మీరు కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకేనా? ఇటువంటి ఒక ఇన్కమ్ వస్తుందండి. వస్తుంది అని అంటే అది రాదండి. అది రాదు. దీనికి ఎంత లిమిట్ లేకపోయినా, ఎంత క్యాపింగ్ లేకపోయినా, ఇది వచ్చేటట్టుగా చేయాల్సింది మనమే. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. లెట్ అస్ మేక్ ఇట్ హ్యాపెన్ అండి. ఇన్ని రోజులు మన జీవితం మారలేదు, ఇప్పుడు మారుతుందండి. ఎస్. కాకపోతే చివరిదండి, గేమ్ చేంజర్ అండి, రివార్డ్స్ విచ్ విల్ పోర్ ది మనీ ఇంటూ యువర్ ఫ్యామిలీ అండి. ఇది ఎలాగా అని అంటే, ఈ రివార్డ్స్ ఏంటంటే సార్, ఇది లైఫ్ టైం రివార్డ్స్. ఈ రివార్డ్స్ దేని మీద బేస్ అవుతాయి అంటే, మీరు తీసుకొచ్చేటటువంటి మీ టీం చేసేటటువంటి బీవీస్ మీద. నాకు చెప్పాను కదా, ప్రతి ప్రోడక్ట్ కి ఒక 50 బీవీలు వస్తాయి అని చెప్పేసి. అదే రకంగా మీరు ఒకళ్ళని రిఫర్ చేశారు, ఇటుపక్క 50 బీవీ వచ్చింది, ఇటుపక్క 50 బీవీ వచ్చింది.
ఈ రెండింటిని కలిపి చూస్తాడండి. ఈ రకంగా ఈ బీవీలను అన్నది క్యాలిక్యులేషన్ చేస్తాడు, అది అక్యుములేట్ చేసుకుంటూ పోతాడు. దీంట్లో మీ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటే మీరు 1400 బీవీని మ్యాచ్ చేసుకోవాలి. అంటే టీమ్ ఏలో 1400, టీమ్ బిలో 1400 వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి. దీనికి టైం లిమిట్ ఎంత ఉంది అని అంటే, టైం లిమిట్ ఏంటంటే సార్, నో టైం లిమిట్స్. మీ ఇష్టం, మీరు 1 డేలో కూడా చేయొచ్చు ఇది. ఓకేనా? కాబట్టి ఫాస్ట్ ఇన్ యువర్ గ్రోత్ అండి. మీరు చేసుకున్నారు, మీరు 1400 బీవీని మీరు మ్యాచ్ చేసుకున్నారు, మీరు 1 స్టార్ అయ్యారు, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాంతో పాటు మీకు $100 ఇచ్చాడండి. ఆ తర్వాత మీరు 2 స్టార్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే 3500 బీవీ. ఇక్కడ మీరు అని నేను చెప్తున్నాను అని అంటే ఇది కేవలం మీరు చేసే బిజినెస్ కాదండి, మీ టీం మొత్తం మీద, మీ అప్ లైన్, మీ డౌన్ లైన్స్ అందరూ కలిసి చేసేటటువంటి బిజినెస్ మీద మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు 3500 బిజినెస్ చేస్తే ఇందాక వచ్చింది $100 అయితే ఇక్కడ మీకు వచ్చేది $150. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ మీరు 1400 చేశారు, ఇప్పుడు 3500 చేయమంటున్నారు అని అంటే ఆ 1400 కాక 3500 చేయాలి అనుకుంటున్నారా? కాదండి, ఆ 1400తో కలిపే చూడండి మీ టార్గెట్ ని ఎంత సింపుల్ చేశాడో, మీ ఇన్కమ్ ని ఎంత పెంచాడు. ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే టోటల్ గా మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఈ 15 ర్యాంకులు సాధించగానే మీరు సాధించింది ఎంత ఉంటుంది అని అంటే 46 కోట్లు సార్. నో లాంగర్ యు ఆర్ ఏ మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి, యు ఆర్ ఏ వెల్దీ పీపుల్ అండి. వెల్త్ క్రియేషన్ అంటే దిస్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. సరే, ఇక్కడ ర్యాంకులు మనం అయితే సాధించామండి. ర్యాంక్ సాధించినప్పుడు $100 ఒక్కసారి ఇచ్చారండి, ప్రతిసారి ఇవ్వరు కదా. మళ్ళీ రెండో ర్యాంక్ అయినప్పుడు రెండో ఇన్కమ్ ఇచ్చారు. కానీ అదే ర్యాంక్ సాధించిన తర్వాత మనకి కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చేటటువంటి ఇంకొక ఇన్కమ్ కూడా పెట్టారండి మన కంపెనీ ఎక్కడ కూడా మనల్ని. అందుకనే దీన్ని కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్ అని చెప్పారు. అక్కడ ర్యాంక్ వచ్చింది కదా, దాని డబ్బులు నీకు ఇచ్చేసారు కదా, ఇంకా ర్యాంక్ కి సంబంధించినటువంటి ఇన్కమ్ ఇంకా ఉండదా అంటే లేదండి, అది కూడా ఉందండి. అది వచ్చేసేసి మీకు ఈ యొక్క 5 లెవెల్స్ లో ఉంటుందండి. అందులో మీరు 3 స్టార్ అయినప్పటి నుంచి ఈ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సార్ ఫస్ట్ 3 స్టార్ అవ్వగానే ఏం జరుగుతుంది అని అంటే మీ జనరేషన్ ట్రీలో అంటే మీ డైరెక్ట్లు, వాళ్ళ డైరెక్ట్లు అన్లిమిటెడ్ డెప్త్ వరకు, ఇందాక 5 లెవెల్స్ వరకు చెప్పుకున్నామండి, కానీ ఇది అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎవరు ఒక ఐడి వేసినా, ఎవరు 10 ఐడీలు వేసినా, ఎంత వేసినా కూడా దాని మీద మీకు 1% మీకు వచ్చేస్తుంది అనమాట. అదే మీరు N2 5 స్టార్ అయితే 2% వస్తుంది, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, ఆ తర్వాత డైమండ్ అయితే 5% వస్తుంది. ఇక్కడ చూడండి, సిల్వర్ అయితే మీకు 3% వస్తుంది కదా, ఇక్కడ 3% వస్తుంది, అక్కడ బైనరీ ఇన్కమ్ మీద మీకు మ్యాచింగ్ ఇన్కమ్ మీద 10% వస్తుంది. సిల్వర్ ఈజ్ ది క్రూషియల్ పాయింట్ ఫర్ యూ టు టేక్ ఎ టర్న్. ఓకేనండి? కాబట్టి ఇటువంటి ఒక కాంప్రిహెన్సివ్ అండ్ కంప్లీట్ ఇన్కమ్ ప్లాన్ లోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానండి. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే సార్, ఒక ఇన్ఫర్మేషన్ చూసాం, చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఆలోచించాల్సినటువంటి కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్ మీకు చెప్పడం ద్వారా ఐ వాంటెడ్ టు టెల్ యూ అండి. అదేంటి అని అంటే, సార్ ఇది ప్రీ లాంచ్ లో ఉంది సార్, ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు, ఎవరికి తెలియదు సార్, ఈ జూమ్ లో వచ్చిన వాళ్ళకి తప్ప, ఇది చేస్తున్న వాళ్ళకి తప్ప. మీకు ఈ రోజు తెలియటం అని అన్నది యు ఆర్ ఏ లక్కీ పర్సన్, యు ఆర్ ఏ డిజిగ్నేటెడ్ పర్సన్ అని. ఆ తర్వాత ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది హైటెక్ ప్రోడక్ట్ అండి, ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్, లైబిలిటీ ఫ్రీ. వాడు డబ్బులు ఇస్తున్నాడు, ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు, లైబిలిటీ ఏం లేదు. కంపెనీ దగ్గర వాడు డబ్బులు, నువ్వు కంపెనీ దగ్గర మీ దగ్గర మీ ప్రోడక్ట్ ఉంటుంది, కంపెనీ దగ్గర దాని డబ్బులు ఉంటుంది, అంతే. దాట్స్ ఇట్. తర్వాత ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండి, ఇందాక నేను చెప్పినట్టు 100 మంది దీన్ని వాడి బాగా పనిచేస్తుంది అని చెప్పారండి. సూపర్ హైబ్రిడ్ ప్లాన్ అండి. ఈ ప్లాన్ గురించి అయితే ఇంకోసారి నేను చెప్పదలుచుకోలేదండి. ప్యాసివ్ ఇన్కమ్ ఫస్ట్ స్టెప్ లో, రాయల్టీ థర్డ్ స్టెప్ లో, వాల్యూమ్ బిల్డింగ్స్ అయితే చూడండి సార్, 46 కోట్లు, 46 లక్షలు, వాటే అమౌంట్స్ అండి మనం ఇప్పుడు దాకా చూడనివి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, ప్రతి కంపెనీ లాగా 30 రోజులు చేయండి, నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ లో మీ డబ్బులు తీసుకోండి అని అంటే నో. మీరు ఇప్పుడు చేయండి, ఇప్పుడు యాక్టివేట్ చేయండి, మీ డబ్బుల్ని ఇప్పుడే తీసుకోండి, జస్ట్ నౌ ఓన్లీ. దట్ ఈస్ ది స్లోగన్ ఆఫ్ అవర్ కంపెనీ. వర్క్, ఇన్కమ్ రెండు కూడా జస్ట్ నవే. ఇప్పుడే వర్క్ చేయండి, ఇప్పుడే ఇన్కమ్ తీసుకోండి. అండ్ ఆ తర్వాత క్విక్ టైమ్ అచీవర్స్ అండి. ఈ రోజున మార్కెట్ లో ఇది ప్రీ లాంచ్ పీరియడ్ లోనేనండి, ఒక 6 మంత్స్ అవుతుందండి. ఈ 6 మంత్స్ లో దాదాపు 8-9 ఇవి ఏది మన ర్యాంకులు సాధించిన వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా మీరు పరిచయం చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ఈ రోజున మార్కెట్ అంతా కూడా ఒక రకమైనటువంటి స్తబ్దతతో ఉందండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంది. అటువంటి చోట ఇది ఒక స్పియర్ హెడ్ లాగా దూసుకుపోతుందండి. అందుకని ఇన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. ఇంకేం కావాలి సార్? మనకు కావాల్సింది ఏంటి సార్? మీరు ఒక విమానాన్ని ఎగరేయలేకపోవచ్చు,
లేకపోతే ఐస్ మీద స్కేటింగ్ చేయలేకపోవచ్చు, లేకపోతే సముద్రపు అలల మీద ఆ రకంగా సర్ఫింగ్ కూడా చేయలేకపోవచ్చు. వీ కాంట్ డూ దీస్ థింగ్స్ అండి. బట్ యూ కెన్ డూ వన్ థింగ్ అండి, దట్ ఈస్ యూ కెన్ టాక్ టు యువర్ పీపుల్ అండి, యూ కెన్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండి, యూ కెన్ టాక్ టు యువర్ కొలీగ్స్ అండి. వీళ్ళందరితోనూ మీరు మాట్లాడగలరు. ఈ మాట్లాడగలిగితే చాలు సార్, ఈ ఇన్కమ్స్ అన్నీ వస్తాయి. ఈ మాటల్లో ఈ 4 మాటలు మనం కనుక మాట్లాడగలిగితే మనకి సక్సెస్ అన్నది వస్తుంది సార్. ఓకేనా? ఈ సక్సెస్ మీరు అందరికీ రావాలని చెప్పి, ఇది మనకి హై టైం అని చెప్పి, ఈ సక్సెస్ తీసుకోవడానికి మనం చేసేటటువంటి ఈ రోజు దాకా చేసినటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్కమ్ ప్లాన్ లోకి మీరందరూ కూడా రావాలని చెప్పి, ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బీయింగ్ పేషెంట్ విత్